వ్యాఖ్యాతగా మీరు చాలా సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. సార్ ఆ సభలు సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు రకరకాల పద్యాలు చదివేవారు, అదే ఉపన్యాసం చిన్న ఉపన్యాసం ఇచ్చేవారు. ప్రజల్ని ఆకట్టుకునేంత అవును అభిరుచి మీ దగ్గర ఉంది, అభినయం కూడా ఉంది కొంత. అలాంటి దశలో ఎవరైనా పెద్ద పెద్ద సార్ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు ఏమైనా పారితోషికం ఇచ్చేవారా, లేకపోతే అంతా ఉచిత సేవనేనా? ఉచిత సేవన చేసిన మొదటగా వాసవి క్లబ్లో కార్యక్రమాలు జరిగేటివి. శేఖర్ గారు ఇక్కడ పాండురంగ శర్మన్ కామారెడ్డి నుంచి వచ్చేది. ఆయన ఇక్కడ శేఖర్ గారు కొత్తగా కార్యక్రమం పెడుతున్నారు, ఇక ఆయన ఏం పిలవాలా, మన దగ్గర ఉన్నారు కదా అజయ్ సార్ని పిలిపిద్దాం ఈ సార్ అని చెప్పి మాకు వచ్చి అడిగారు, వ్యాఖ్యాతగా మీరు చేయాలా మాస్టర్ ఆఫ్ సెరమనీ. సరే అని చెప్పి కనపర్తి రామచంద్రాచార్యులు గారు గొప్ప కవి అండి, ఆయన వల్ల మేము అంత ఈ పేరు వచ్చింది. ఆయన రాసిచ్చేవారు, కలం పెడితే వ్యాఖ్యానం రాసిచ్చేవారు ఆయన. మేమంతా ఆయన దగ్గర పోయి చేసుకొచ్చినాం. అది బాగా అద్భుతంగా అదిరింది ఆ ప్రోగ్రాం, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైశ్య జాతి అంతా బాగా పొగిడింది మమ్మల్ని. అజయ్ సార్ను నన్ను ఎక్కడ పోయినా తీసుకో 200 ప్రోగ్రాం చేసినాం వాసవి క్లబ్. సాధారణంగా అజయ్ సార్ వస్తాడు అజయ్ సార్, వాసవి సభ్యుడు. నేను కాదు, నేను ఆయన కనిపించేవారు. షావా కప్పేది ఒక మొమెంట్ వచ్చేసేవాళ్ళం. ఇంకా దాని తర్వాత ఎన్ని రోజులన్నీ ఇట్లా చేద్దాం, కనపర్తి గారికి అయినా రావాలి బృతి. 500 రూపాయలు ఫీజు పెడదాం అనుకున్నాం. అది కూడా 250 మీకు సార్, కనపడి సార్ 250 నాకు, ఇట్లా పెట్టుకునే వరకు 2-3 ప్రోగ్రాంలు పిలిచింది. దాని తర్వాత ఇంకా మేము మా వాళ్ళే చేసుకుంటున్నారండి అని చెప్పి సముద్రాల శ్రీనివాస్ సార్ మిగతా వాళ్ళు చేసుకోవడం 500 భరించే కనుక్కున్నాయేమో. ఇక తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పిలిపించేవారు. 26 జనవరి సంగారెడ్డికి వెళ్ళేవారు సార్, రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు, ₹1 ఇచ్చేది లేదు. చేయాలా మాకు కూడా వావా అనుకునేవాళ్ళు. సభలో చేస్తుంటుంటే ఆ కార్యక్రమాలు రాసుకుంటుంటే దేశభక్తి గేయాలు పద్యాలు పాడుతుంటుంటే వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే సభికులు ఎంజాయ్ చేస్తుంటే ఊపు వచ్చేది, స్కూల్ నడిచేది, బాగా మజా వచ్చేది, మంచి మైక్ ఉంటుండే. అట్లా 26 సంగారెడ్డికి వెళ్ళి లాడ్జింగ్ తీసుకొని పైసలు మనమే పెట్టుకొని దాని తర్వాత వావాని కూడా ఎవరు పట్టించుకోవడం కాదు, అంతే అయిపోయింది. మేమే పెట్టుకోవాలి. హాస్టల్లో లాడ్జింగ్లో ఉండాలి. పొద్దున 8 o'clock వరకు ఉండలేము ఆడ, పెద్ద వెట్టి చాకరీ అట్లా చేసేవాళ్ళం. గుర్తింపు వస్తుండే, డిఓ పిలుస్తుండే, అధికారులు కలెక్టర్ గారు ఏమండి ఎజాజ్ గారు బొరాండి అని చెప్పి, బుర్రా వెంకటేశ్వర గారు ఇట్లా వచ్చి కలాం గారు వస్తున్నారండి మిమ్మల్ని కల్పిస్తానని అని చెప్పి ఇట్లా భూమి చేసిపోతుండే. మొత్తం అందరూ చూస్తుంటే ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుండే. దాని తర్వాత వృత్తి అయిపోయింది, ఏం చేస్తాం ఇప్పుడు. వెంకటరామరెడ్డి గారికి విషయం చెప్పినాను సార్, కలెక్టర్గా ఉన్నప్పుడు రూపాయి ఇవ్వలేదు సార్, ఎన్ని కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ కూడా మొదటగా రాజకీయ నాయకులకు అందరికీ దాదాపు గంటల తరబడి నిలబడి వెయిట్ చేసి అది చేసి ఎక్కడ కూడా పారితోషికం ఇవ్వకుండా చేసుకున్నాం. హ్యాపీగా ఉండే, నడుస్తుండే, గుర్తింపు వస్తుండే. ఇంతవరకు ఏం సహకారం లేదు, ఏం సహకారం అయితే అందలే కానీ ఇక నడిచింది. అది అట్లాగే అయిపోయిన తర్వాత ఒక ఆయన కృపాకర్ గారని ఆయన రిజిస్టర్ సార్ జిల్లాలో, ఇక్కడ ఒక రిజిస్టర్ ఆఫీసర్లో వచ్చిండు, రిటైర్మెంట్ ఫంక్షన్ గెస్ట్గా వచ్చిండు. ఈ కార్యక్రమానికి నువ్వే రావాలన్నాడు ఆయన. నువ్వే రావాలనగానే ఆయన వస్తా సార్ అని చెప్పి సంగారెడ్డిలో చేస్తే గొప్ప వాళ్ళు వచ్చింది సార్. ఆ రోజు ఆయన సంతోషపడి ఉంగరం తీసేసి, చేతుకున్న ఉంగరం తీసేసి నాకు ఇట్లా వెనకాల స్టేజ్ మీద తొడిగింది. పరేషాన్ అయిపోయింది నేను. సరే కవులు కళాకారులు ఇట్లా అంటే రాజులు చేస్తున్నాను విన్నాం కానీ కళ్ళారా చూసినాను సార్. మా మేడంకి ఇన్ని రోజులైతే నేను బంగారం ఇప్పలేకుంటే ఆమె తీసుకొచ్చి అద్దతులం బంగారం అది ఇచ్చేస్తే ఆమె కమ్మలు చేసుకొని ఎంత సంతోషపడ్డదో తెలియదు. అప్పుడు ఆమెకు జరిగింది. వెంకటరామరెడ్డి గారికి విషయం చెప్పినాను సార్, ఇన్ని రోజులు అయితే ఫ్రీగా చేసినాం సార్, ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు. వ్యాఖ్యాతకు ఉండేటువంటి 50,000 రూపాయలు కూడా రాలే. 50,000 రూపాయలు ఇస్తున్న వ్యాఖ్యాతకు తెలంగాణ గవర్నమెంట్ తర్వాత. మున్సిపల్ 5,000 రూపాయలు రాసేది మళ్ళీ కూడా రాలేదు. ఇక రాలేవారు కాకపోయేసరికి బాధ అనిపించి ఏం చేస్తాం సార్, వ్యాఖ్యాత నాకు విలువ కూడా సార్ దయచేసి అని చెప్పిస్తే ఆయన వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ ఉన్నప్పుడు దానన్న పిలిపించేసి ఏవో గారు ఇక్కడ రండి అని 1,50,000 రూపాయల చెక్ ఇచ్చిందండి. నా పెళ్లికి, మా బిడ్డ పెళ్లికి 3,500 3,50,000 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఈ 1,50,000 జోడించి 5 లక్షలు సార్. మిత్రత్వం గురించి చెప్పాలి మీకు. దేశభక్తి శ్రీనివాసరావు గారు 1,00,000 రూపాయలు, తర్వాత నా దోస్తులు మాకు స్కైలాబ్ 50,000 రూపాయలు. ఆయన నా దగ్గర పనిచేసినటువంటి చాలా రోజులు పనిచేసి మకరంద్ 50,000, నా క్లాస్మేట్ 50,000, నెమ్నారాయణ సారు, శ్రీహరి వీళ్ళంతా, మహేందర్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా సహకారం చేసి 22 లక్షల పెళ్లి చేయగలిగిన సార్. నేను ఎవరికో రూపాయి అడగలే, ఆత్మీయతతో వాళ్ళందరూ చేసి సహకారంతో నేను ఆ బిడ్డ పెళ్లి చేసిన. బిడ్డకి ఇప్పుడు కొడుకు ఇప్పుడు B.Pharmacy చేస్తున్నాడు. అది నడుస్తుంది ఆ కార్యక్రమం. అట్లా మిత్రత్వం, వాళ్ళందరి మిత్రత్వం, వీళ్ళందరినీ మరవలేకుండా ఉండలేము. మకరందని అమెరికాలో ఉంటాడు ఆయన, రాజుపంతులు వాళ్ళ అబ్బాయి. ఆయన కూడా భోజనానికి తక్కువ పడుతున్నాను కానీ టెక్కన తెచ్చి పైసలు ఆయన ఇవ్వడం. ఇట్లా వీళ్ళందరూ కూడా ఆదుకునేటటువంటి మిత్రులు. మిత్రత్వం సంపాదించుకున్నాం, ఆత్మీయత సంపాదించుకున్నాం. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా కొనసాగుతున్నాయి. అంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం శ్రీకృష్ణ కమిషన్ వేసింది. ఆ కమిషన్ సిద్దిపేట
మండలానికి వచ్చింది, చిన్నగూడెం సందర్శించింది. ఈ సందర్భంగా అప్పుడు మీ పాత్ర ఏం పోషించారు? నాకు ఇక్కడ రాసివ్వడమేనా ఇంకేమైనా? లేదు సార్, నాకు ఆయనకు తెలుగు రాదు, ఆయనకు హిందీ రాదు, వాళ్ళకి చిన్నగుండి వాళ్ళకి ప్రజలకి హిందీ రాదు, ఆయన కృష్ణకు తెలుగు రాదు. మీరు అనువాదకులుగా ఉండాలని చెప్పి నాకు, నాగరాజు ఇంకొకరికి ముగ్గురికి వాళ్ళు అధికారంగా ఇచ్చారు. అది ఆడియో గారు ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళాక మా పాత్ర ఏమిలో దుగ్గలు ఉండే. ఆ దుగ్గలు ఏం చెప్పినంటే, కృష్ణ సాబ్కు తెలుగు ఆ జాతా సమझ सकते हैं लोग, आप लोग ఖాళీ ठहरिए. కాముగా నిలబడను, అంత మేమంతా కాముగా నిలబడను. ఇంకోటి, నాకు జాతీయ అవార్డు రావ కోసం కేంద్ర హోంశాఖ నుంచి నీ పుస్తకం మీద ఒక ఎమినెంట్ పర్సన్ సంతకం అని ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఇస్తే ఆ టైంలో ఇంకెవరు అంతకంటే గొప్పవాడే ఉండరు, కృష్ణ ఉన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఆయన ఏం చేసినంటే లాస్ట్కి అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నా మేమంతా వచ్చి ఇస్తాం ఇంతవరకు అని చెప్పి లాస్ట్కి అని చెప్పేటప్పుడు ఆపి, ఓ కృష్ణ యు ఆర్ ఏ గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ దిస్ వరల్డ్. 3 రోజుల తర్వాత కృష్ణాష్టమి ఉండే సార్. కృష్ణాష్టమి కళ్ళనే పడుతాం, కృష్ణాష్టమి అందరం కృష్ణుని మొక్కుతాం. కృష్ణ అందరు తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు, నువ్వు ఇంకేం అడుగుతావు, తప్పకుండా తెలంగాణ ఇవ్వాల్సిందే. ఇగో ఆ రోజు ఈనాడులో ఏం ప్రతిజ్ఞ వచ్చిందంటే, ఒక తడకపల్లి అమ్మ లేడీ లాట్రిన్ను ఇసుక వేసుకొని దాంట్లో జీవిస్తుంది. అది పేపర్లో వచ్చింది. क्या देखते कृष्णा साहब तेलंगाना वालों को, ये सब कितना देखते तुम, एक देखे तो बस है. ये देखो एक औरत बाथरूम में लैट्रिन को अपना घर बसा के रह रही, इससे बढ़ के क्या होना తెలంగాణ के लोगों అని చెప్పి చూపెట్టగానే ఇట్లా చూసాడు ఆయన కలెక్టర్ దిక్కు, సురేష్ కుమార్ కలెక్టర్ ఉండే. ఇట్లా చూసే వరకు 2వ రోజు ఆమెకి ఇల్లు శాంక్షన్ అయింది సార్. శాంక్షన్ అయిపోయి దాని తర్వాత ఇక నువ్వు కొంతమంది అన్నారు ఇక పాట పాడినా, నా పాట పాడేది కాకుండా శ్రీకృష్ణ మొక్కుతాం గీకుతాం హరి అని కృష్ణాష్టమి ఉంది, కృష్ణాష్టమి ఇట్లా మొక్కుతాం మేమంతా తెలంగాణ గురించి. అదే ఈ విధంగా అని అనుకుంటే కృష్ణను మొక్కుతా అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా కొంతమంది అన్నారు అని మా సార్ దేశపతి సార్ గుర్రాలుగా ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసాడు. అరే మీ వాడు వచ్చిండు ఏదో కృష్ణని పాట పాడిండు అంటే ఆయన ఫోన్ చేసి అని పాట పాడినాడు, ఎవరు చెప్పారా ఏం కదా ఇట్లా అన్నారు అంటే. తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఆయన ఆర్డీఓ గారు ఫోన్ చేశారు, నువ్వు మంచి ఎండింగ్ ఇచ్చినావు, ఆమెకి ఇల్లు శాంక్షన్ అయింది, ఆమెకి ఇల్లు శాంక్షన్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నాడు కలెక్టర్ గారు, కృష్ణ కుటుంబం పాడింది. దాని తర్వాత వాళ్ళంతా వచ్చి దానికి గృహప్రవేశానికి వచ్చారు. ఆ రోజు కూడా రాసిండు ఒక వ్యాఖ్యాత, శ్రీకృష్ణ కమిషన్ నాడు ఈ విషయం తెలిసే చెప్పడం వల్ల ఆయనకి ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్పి అది తృప్తిని ఇచ్చింది. అట్లా తెలంగాణ కోసం సార్ ఎన్ని కార్యక్రమాలు చేసినాం. శుభోదయ స్కూల్ బస్ స్టాండ్లోనే ఉంటుండే, ఎంతమంది పిల్లల్ని తీసుకుపోయి కేసీఆర్ గారు బాగుండాలని చెప్పి ఒంటికాల మీద నిలబెట్టి మొత్తం అందరికి ప్రార్థన చేపించాం. కృష్ణ అంటే బాగా నాకు ఆయన అభిమానటువంటి ఆయన వ్యక్తి. ఒకరోజు సబ్బండ వర్గంలో బాగా పాల్గొంటున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, నేను ఒకసారి నా రాత తీసుకుపోయాను. కేసీఆర్ గారు ఆయనని మా సడ్డకుడు ఏమని ఇక్కడ ఎంపీడీఓగా పనిచేస్తుండే నాసర్ సాబ్ అని, ఆయన ఒకసారి తీసుకోపోయాడు. మండల ఆఫీస్లో బాగా సతాయిస్తుండే రేషన్ కార్డు ఇయనికే. ఒకరోజు లెటర్ తీసుకుపోయి తీసుకున్నాను, కింద పేరు చెప్పి ఎజాజ్ అహ్మద్ తుమార్కు కోన్ नहीं देते जी इतना अच्छा హ్యాండ్ రైటింగ్ దేనా అని ఎంఆర్ఓకి ఫోన్ చేసి, అరే నా కోటలకి ఇచ్చేయా, నేను ఇంకా కావాలని తెప్పిస్తాను, ఈ అబ్బాయికి ఎందుకు సతాయిస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఆ రోజు నాకు రేషన్ కార్డు వచ్చింది. ఆ రోజు రేషన్ బియ్యం తింటున్నాం అంటే కేసీఆర్ గారికి పుణ్యం, అది నాకు మర్చిపోను. ఆయన మంచి మా పాఠశాలను ప్రారంభించి 20-30 మందిని సజెస్ట్ చేశారు ఆయన. వెంకట్రావు గారు ప్రత్యేకించి వచ్చి శుభోదయం చూసేవారు, సడన్గా వచ్చేవాడు, ఎటు చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం కదా. వినయము విజ్ఞానము విచక్షణతో కూడినటువంటి పాఠశాల నడుపుదామనే ఉద్దేశంతో ప్రార్థనను అర్ధగంట ఉంటుండే సార్. ప్రార్థన 1/2 అవర్లో నిలబడి దుద్దురు ప్రార్థన, కోలాటము, సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు అన్నీ చేసినాం శుభోదయలో. విద్యార్థులకి అందరికీ బాగా కార్యక్రమాలు చేసి ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు ఎజాజ్ అహ్మద్ గారు ప్రతి ఏటా విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటారు. దోహాలు, పద్యాలు, దేశభక్తి గేయాలు, చిత్రలేఖనం, చేతిరాత ఇట్లాంటివన్నీ నేర్పిస్తుంటారు. ఆ విద్యా శిబిరాన్ని దాన్ని పరిశీలిద్దాం రండి. ఇదే ఎజాజ్ అహ్మద్ గారు నిర్వహిస్తున్న శిబిరం. ఈ శిబిరంలో విద్యార్థులు ఇప్పుడు చిత్రలేఖనం నేర్చుకుంటున్నారు, రంగులు వేయడం ప్రాక్టీస్ చేస్తున్నారు. రంగులు వేయడంతో పాటుగా ఎక్కడ ఏ రంగు వేస్తే ఎలా ఉంటుంది అని మెలకువలు నేర్చుకుంటున్నారు. నమస్తే. చాలా సంతోషం సార్. వీళ్ళది 94 నుంచి ప్రతి సమ్మర్లో వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తాం సిద్దిపేటలో. ఈ కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేర్చుకొని వెళ్తారు. ఇక్కడ హాస్టల్ తీసుకొని రూమ్ తీసుకొని వచ్చి నేర్చుకొని పోతారు. వీళ్ళకందరికీ అవుట్లైన్ ఫిగర్స్ ఇస్తాం. ఫస్ట్ అవుట్లైన్ ఫిగర్స్ ఇచ్చి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఫిగర్ వచ్చిన తర్వాత వాళ్ళు కలర్ఫుల్ ఆలోచనలు వస్తాయి. దీంట్లో వాళ్ళు కొత్తదనాన్ని తీసుకొని వస్తారు. ఈ కొత్తదనాన్ని వాళ్ళ బుద్ధి ఏ రంగు వేస్తే బాగుంటుంది, ఎలా వస్తే బాగుంది,
ప్రకృతిని చూస్తే ఒక గ్రీన్ కలర్లో ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని రకాల గ్రీన్ కలర్ ఉంది. దీంట్లో పొదుపు వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత వచ్చి ఈ రంగుల కళ వస్తుంది, చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. తర్వాత రెండు ఈ రూఖా సబ్జెక్ట్ కదా చేతిరాత, ఈ రూఖా సబ్జెక్ట్ కాబట్టి ఆ చేతిరాతలో రాద్దామనే తపన పెరుగుతుంది. వాళ్ళ హృదయస్ఫుటాలని రాత వాళ్ళ తపన పెరుగుతుంది. వాళ్ళకి హద్దులు వేయాలో కూడా వచ్చేస్తారు. అవును, వాళ్ళ రకరకాల విద్యార్థులు వాళ్ళ టాలెంట్స్ను ప్రదర్శిస్తారు. వాళ్ళ టాలెంట్ను ప్రదర్శించి అద్భుతంగా తయారు చేస్తారు. వాళ్ళ కాంపిటీషన్ పెడతాం. వేయడం వల్ల తన హద్దులో ఉండడం వస్తుంది. దీంతో మన హద్దులో మనం ఉండాలి అనే విషయాన్ని, డాక్టర్ అయితే మంచి కుట్లు ఇస్తాడు, ఇంజనీర్ అయితే మంచి ప్లాన్ చేసి ఇస్తాడు, జడ్జి అయితే మంచి జడ్జిమెంట్ ప్రతి దాంట్లో జడ్జిమెంట్ చేస్తాడు. అలాంటి భావాలు చిన్నప్పటి నుంచి వస్తాయి. చిన్నతనము నుండి శిక్షితుండైనచో నిశిత దశన కవిత నిపుణుడగును, నిపుణుడెప్పుడు భాగ్య నిశ్రేణి నెక్కురా, విమల సుగుణదామ వేము భీమా, విమల సుగుణదామ వేము భీమా అని ఈ చిన్నప్పటి నుంచి అలవాటైతే ఇది 20-20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి కలర్ఫుల్ థాట్స్ వస్తాయి, గుర్తుండిపోతుంది. ఇలాంటి కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా రాసే వాళ్ళంతా వీళ్ళంతా కూడా వీళ్ళకి చిన్న క్లాసు పెద్ద క్లాస్ అనేం కాకుండా అన్ని క్లాసుల వాళ్ళు ఉంటారు. దీన్ని అంటే ఏ తరగతి నుంచి ఏ తరగతి? అది 2వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకొని పోతారు. వాళ్ళకి మీరు ఒకసారి బొమ్మలు చూపెట్టినప్పుడు ఒకసారి అందరూ బొమ్మలు చూపెట్టండి. పైన ఇట్లా అక్కడి నుంచి ఉండే బొమ్మలు చూపెట్టండి. విద్య గమనిషి విజ్ఞాన పరుడవును, విద్య కాదే ఘనము విశ్వమందు, నీవు నేర్వనెంచ నిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. ఓయ్ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖవీయు, కలుషమంటని మంచి మార్గమున నడచి భరతమాతను సంతోషపరుచుమోయి, భరతమాతను సంతోషపరుచుమోయి. చిన్నతనము నుండి శిక్షితుండైనచో నిశిత దిశన కవిత నిపుణుడగును, నిపుణుడెప్పుడు భాగ్య నిశ్రేణి నెక్కురా, విమల సుగుణదామ వేము భీమా, విమల సుగుణదామ వేము భీమా. తరువర జోపత జడే బహురిన లాగే డార్, బహురిన లాగే డార్. క్రియేటివిటీ పెరగాలి, ఏకాగ్రత పెరగాలి. ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటే 18-19 కాలం చదవాల్సి వస్తుంది. ఏ సబ్జెక్ట్ అయితే చదువుతాడో ఆ సబ్జెక్ట్ మీదనే ఆసక్తి పెరగడానికి, గంటసేపు దాని మీద మనసు నిలకడగా ఉండడానికి ఇది బాగా దోహదపడుతుంది. తన హద్దులో ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎక్సర్సైజ్ అవుతాయి, చేతులకు ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, మంచిగా రాయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రాయండిరా, తెలుగు రాయండి, హిందీ రాయండి, ఇంగ్లీష్ రాయండి అంటే ఇప్పుడు పిల్లలు ఇక్కడ రాలాబో మాకేం సెలవులు అనేది అంత ఏం పనిష్మెంట్ అనుకుంటారు. కానీ ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొత్త ఆలోచన, అబ్బా ఇంత బాగా వేసినా నేను కలర్ఫుల్గా నేను రాసేస్తా అని రాసినా కొద్దీ వాళ్ళకి ఆలోచన వస్తుంటుంది. రోజుకు 3 గంటలు డ్రాయింగ్, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా అద్భుతంగా రాస్తారు వీళ్ళు. ఈ పుస్తకము వీళ్ళ కోసం తయారు చేయబడింది. ఈ పుస్తకం 3 భాషలు ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు ఉంటాయి. ఈ 3 భాషలలో దీంట్లో ట్రేసింగ్ పేపర్లు ఉంటాయి పిల్లలకి. ఈ ట్రేసింగ్ పేపర్ మీద ఈ పిల్లలు రాయాలి సున్నాలు, మొదటి నుంచి సున్నాలు. సున్నా వచ్చేసే తెలుగు వచ్చేస్తుంది పిల్లలకి. తెలుగు సున్నాలు బాగా ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా వస్తే ఇది సున్నాల మీద ప్రాక్టీస్ చేస్తారు, చింపేస్తారు. ఇది మళ్ళీ రాస్తారు, మళ్ళీ చింపుతారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ చింపుతారు. 3 పేజీలు రాసే వరకు మైండ్లో కూర్చున్న తర్వాత 2వ పేజీకి వెళ్తారు. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటే టైప్లో సున్నాలతో వచ్చే అక్షరాలు, ఒకటే టైప్లో ఉండే అక్షరాలు, ఇటువైపు రౌండ్, ఇటువైపు రౌండ్, తర్వాత చిన్న సున్న గల అక్షరాలు, మధ్య నుంచి మొదలుపెట్టే అక్షరాలు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోర్డు మీద. చేసిన తర్వాత మళ్ళీ సన్న పేపర్ మీద రాస్తారు, రాసిన తర్వాత చింపేస్తారు. 3 సార్లు రాస్తారు. ప్రతి పేజీలో కేజీ టు పీజీ 8 పేజీలే. అందరికీ అదే ఒత్తు, అదే తలకట్టు, అదే గుడి, తలకట్టు గల అక్షరాలు, లోపల గుడి గల అక్షరాలు, పైన గుడి గల అక్షరాలు, తర్వాత గుడి దీర్ఘం ఎట్లా ఇవ్వాలి, కొమ్ము ఎట్లా ఇవ్వాలి. తర్వాత అట్లాగే వెళ్ళాం మళ్ళీ 3 పేజీలు. దీంట్లో కొమ్ము దీర్ఘము, రుత్వము, ఏత్వము, ఏత్వ దీర్ఘము, తర్వాత ఐత్వము, ఐత్వ దీర్ఘము, ఓత్వము, అట్లా ఇట్లా సున్నాతో వచ్చే పదాలు. సున్నా కూడా సేమ్ సైజులో రాస్తే అక్షరాలు బాగుంటాయి. తెలుగులోనే 50 అక్షరాలు దీంట్లో అన్నీ వచ్చేసాను. ఇది రాసేసి ఫస్ట్ డే రాయగానే ఇట్లా వచ్చేసేది పిల్ల అమ్మాయికి. 2వ తరగతి నుంచి 10వ తరగతి ఇట్లా ఇంత బాగా రాస్తున్నానా నేను, నా రాత ఇంత బాగా మారిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేసి ఆ పిల్లలు కంటిన్యూగా రాయడం ప్రారంభిస్తారు. రాసిన తర్వాత ఒత్తులతో వచ్చేటటువంటి అక్షరాలు నేను ఒక్కొక్క ఒత్తు ఇచ్చిన ఇక్కడ అక్క, అక్కరకు రాని
ఇట్లా వాళ్ళు అక్క నక్క చెక్క బొక్క కుక్క రాసుకుంటుంటారు. ఇలా ఒత్తులు చిన్నగా ఉండాలి, అక్షరం కంటే చిన్న సైజులో ఉండాలని తర్వాత ఒక ప్రతిజ్ఞ రాసిస్తాము. ప్రతిజ్ఞ రాసేసి ఈ విధంగా రాసేస్తే విద్యార్థులకు అందరికీ అద్భుతంగా మారిపోతుంది రాత. 3 సార్లు రాసే వరకు, ఈ సన్న పేపర్ 3 సార్లు రాసే వరకు వాళ్ళకి మైండ్లో కూర్చుంటాయి. దాని తర్వాత డబుల్ కాపీలో చూసి రాసిస్తారు అంతే. అట్లా హిందీ, అట్లా ఇంగ్లీష్. హిందీలో కూడా 5 పేజీలు, హిందీలో కూడా 3 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ డే తెలుగులో సున్నాలు ఉన్నట్లే హిందీలో సేమ్ 5 పాయింట్ల మీద దృష్టి పెడతాం. దాంట్లో ఏంటంటే సున్నాలు గుండ్రంగా, అన్ని సున్నాలు అన్ని అక్షరాలు గుండ్రంగా ఉండాలి, నిలువుగీత గల అక్షరాలు సమానంగా ఉండాలి, శిరోరేఖ చాలా చక్కగా వేయాలి, ఏకి మాత్ర, ఐకి మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర లెఫ్ట్ సైడ్లో ఇవ్వాలి, ఈకి మాత్ర గుడి దీర్ఘం గుడి దీర్ఘం మాత్రకి ఇవ్వాలి. ఇవి 5 పాయింట్ల మీద దృష్టి పెడితే బాగుంటుందని ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా రాపిచ్చేస్తే అద్భుతంగా రాసేస్తారు. చింపేయాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ చింపాలి, మళ్ళీ రాయాలి, 3 సార్లు రాయగానే మైండ్లో కూర్చుంటాయి. అట్లా వాళ్ళు రాసేస్తారు. రాసే విధానం కూడా మనంతా చూస్తాం ఇప్పుడు. తర్వాత ఇంగ్లీష్ అట్లాగే, ఇంగ్లీష్లో 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉందని టిక 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 టికొక్కటి డమ్ 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 అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే అట్లా 37 గీతలు గీసుకొని వాళ్ళు ఇంగ్లీష్లో సూపర్ రాస్తున్నారు. వాళ్ళ రాత మనం ఇప్పుడు చూస్తాం. ఇట్లా రాసేస్తారంతా అందరు రాత 10 డేస్ లోపల ఇలాంటి రాతలో రాసి వెళ్ళిపోతారు. ఓ నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఇలాంటి రాతలో ఉంటారు. చాలామంది పైన పెట్టిస్తారు టీచర్లు, అందంగా పెట్టియరు. అందంగా పెట్టేయకపోతే వాళ్ళు 17-18 లైన్లు రాసే పరిస్థితులు లేరు పిల్లలు ఇవ్వాలి. టీచర్లు పెట్టించేది కూడా ఎట్లా పెట్టిస్తారు అంటే అందంగా పెట్టేయాలి, రోజుకో కలర్ పిల్లలు మానాలి, కింద నుంచి రాయమనాలి. టీచర్ రాసిన దానికి 2వ లైన్ రాస్తున్నప్పుడు టీచర్ పెట్టింది రాస్తారు, 3వ లైన్ రాస్తున్నప్పుడు టీచర్ పెట్టింది రాయరు, చూడరు. తను రాసి రాను మొత్తం ఖరాబ్ అవుతుంది రాత. కింద నుంచి రాస్తుంటే ఏమైందంటే టీచర్ పెట్టింది రాస్తారు. అందంగా పెట్టేయాలి టీచర్, 40 కాపీలు పెట్టేయాలి, 40 నిమిషాల్లో నిన్నటిది చూడాలి, ఎక్కడుందో అంత లేదు. కాబట్టి ఇది బాగా మంచి పేరు వస్తుంది, దీంతో మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పుస్తకం రాసి చాలామంది విద్యార్థులు మంచి రాతను 3 భాషలో మార్చుకుంటున్నారు. రాత వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఇన్ని లాభాలు ఉండేటటువంటి ఈ రాతను పిల్లలకి నేర్పిస్తే అద్భుతంగా ఉండదు. ఉన్న పిల్లలకి రావాలి ఇది. నేను ఐఏఎస్ రాసే వాళ్ళకి అందరికీ నేర్పించాను, గ్రూప్ రాసే వాళ్ళకి నేర్పించి వచ్చాను. ఇది ఫస్ట్ డేనే ఇంత అద్భుతంగా ఉంటే వానికి ఆలోచన వస్తుంది, నేను నా రాతనేనా ఇది ఆశ్చర్యపోయి ఇంకా రాస్తున్నాడు. ప్రోత్సహించే నాదుడే లేకపోతే కోటీశ్వరుడు కూడా కటిక పేదవాడేనట. కాబట్టి అలాంటి ప్రోత్సాహం అందిస్తే ఇది రాసేసి చింపేసి ఇంకో పేజీ, దీనికంటే ఏమేమి తప్పులు పోయినాయో ఈ పేజీలో చేయొద్దు నానా అని చెప్తాం, ఇది చింపేస్తాం, ఈ తప్పులు చేయొద్దు దీంట్లో అంటాం. ఈ 3 పేజీలు రాసిన తర్వాత ఆటోమేటిక్గా కాపీలో రాయడం వచ్చేస్తుంది. పురాణోళ్ళు కూడా రాస్తారు. ఇది ఇంగ్లీష్, అట్లాగే హిందీ, అన్ని భాషలు ఈ విధంగా రాసిస్తాం. ఇది ఈజీ మెథడ్లో తొందరగా వచ్చేటటువంటి ప్రక్రియ. ఇది చాలా రోజుల నుంచి విద్యార్థులకు అందరికి నేర్పిస్తున్నాం. అందరు నేర్చుకుంటే బాగుంటుంది. అక్షరాల యొక్క సౌష్ఠవం నేర్పిస్తాం పిల్లలకి. అక్షరం పెళ్లి కూతురు, దానికి ఇచ్చే తలకట్టు, దీర్ఘం గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుత్వం ఏత్వం దీర్ఘం, ఐత్వం ఓత్వం ఔత్వం సున్నా, ఇవన్నీ ఆభరణాలు. పెళ్లి కూతురికి మాంగ్టీల, వడ్డాణము, తర్వాత గాజులు, పట్టగొలుసులు ఎంతైతే ఉండాలో ఆ సైజులో ఉంటే బాగుండు. ఏరికోరి తీసుకుంటుంది, అలంకారాలే. కాబట్టి అక్షరానికి సరిపడే ఇస్తే బాగుంటుంది అనే విషయం చెప్తే వాళ్ళని నేర్చుకుంటాం. ఒత్తులు చిన్న సైజులో ఉండాలి. కావత్తు, తావత్తు, నావత్తు, మావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు, క్షావత్తు మాత్రమే భిన్నం. ఖ, ఎనియా, జ, ఎని, టాణా ఏం చేయనవసరంలే. కొన్ని ఒత్తులు గ, ఘ, ద ఇట్లా తలకటి తీసే వస్తాయి. ఇది కొన్ని తలకటి తీసేసి కొద్దిగా సాగదీస్తే చ, ఛ, ప, ఫ, ష కొద్దిగా సాగదీస్తే వస్తాయి అని ఈ ఒత్తుల గురించి చెప్తాం. వాళ్ళు అట్లాగే మైండ్లో కూర్చోబెట్టుకుంటారు, అట్లాగే రాస్తారు. రాసిన తర్వాత వల్లె వేస్తాం. క చట తప ఇటు నుంచి పలకాలి. ఖ చట తప ఇక్కడ నుంచి రావాలి. గజడ దబా, గజడ దబా ఇటు నుంచి రావాలి సౌండ్. ఘ చ గొంతులో ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘ జడ దబా ఇక్కడ నుంచి రావాలి సౌండ్. నిజంగా తెలుగు చాలా చక్కగా అందంగా అలంకరించారు. కఖ గఘ ఇనియా, చచ్చ జజ్జ ఇణి, టఠ డఢ అణ, తథ దధ న, పఫ బభమ ఇట్లా చక్కగా ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. ఎంత కొంచెం పైకి మళ్ళీ కఖ గగ్గ నాడు గొంతు నుంచి వస్తుంది. దాని కూడా కొంచెం మీదకి కఖ గగ్గ ఇన్ని చచ్చ జజ్జ ఇణి. దాని తర్వాత నాలుక చివరి భాగం నుంచి టఠ డఢ, నాలుక ఈ చివరి భాగం నుంచి తథ దధ న, పఫ బభమ అన్నప్పుడు ఈ పెదవులతో, పెదవులు లేకుండా పాపా బాబామా అనలేం. కాబట్టి ఇక్కడ నుంచి గొంతు వరకు నేర్పిస్తే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి విషయం తెలిపించి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అట్లా కాదు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. బావా పలికినప్పుడు, భారతదేశం పలికినప్పుడు జటాలు ఏ విధంగా ఉన్నాయో డిఫరెన్స్ ఏర్పడుతుంది. తెలుగు రాయడం చదవడం వస్తుంది, తెలుగు ఒత్తి పలకడం ఎట్లా, మామూలుగా పలకడం ఎట్లా, ఆ విధంగా నేర్పిస్తే వాళ్ళకందరికీ నా అణ లా ళ ఇక తేడా కళ నిద్రలో వచ్చేది, కళ నేర్చుకునేది. జనగణమన ఆనా మధ్యలో వచ్చే అణ వేరుగా పలకాలి. అధినాయక జయ హే భారత భాగ్య విధాత,
అధినాయక అంటాడు. అది కాదు, అది నా కుర్చీ, అది నా తలుపు కాదు, అధినాయక జయ జటా ఉంది కదా అని చెప్తుంటే అర్థం మారిపోతుంది. కాబట్టి అలా వాళ్ళకందరికీ ఎర్ర లారీ, నల్ల లారీ, చెప్పుల కాలు, కప్పుల పాలు ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళంతా. చెప్పనికి రాదు వాళ్ళకి, ఎర్ర లారీ ఎల్ల లారీ అంటుంటారు, అరే ఇట్లా కాదని పలుకుతుంటారు. ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ పిల్లలు తెలుగు నేర్చుకుంటుంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు తెలుగు రాదు 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 అని ఫీలింగ్లో ఉంది. 8th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులకు తన పేరు తనకు రాయనికి రాదు తెలుగులో, వాళ్ళ నాన్న పేరు రాయనికి రాదు. అలాంటి పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ పదజాలాన్ని వస్తాయి, ఆ అక్షరాలు గుర్తుపడతారు, తెలుగు రాయడం చదవడం వస్తుంది. వాళ్ళకి తెలుగు పద్యాల పేపర్ ఇస్తాము. తెలుగు పద్యాల పేపర్ ఇట్లా 20 పద్యాలు. 20 పద్యాలలో వాళ్ళందరూ ఒకసారి చదవండి నాన్న. మొదటి పద్యం, విద్య కొనగా మనిషి విద్య కాదే ఘనము, నీవు నేర్వనెంచ నిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. 25 పద్యాలు ఇస్తాం. ఇట్లా ఈ పేపర్ పద్యాల పేపర్ వీళ్ళకి ప్రింట్ చేసి ఇచ్చేస్తే రోజుకో పేపర్ వల్ల వేస్తాం. ఇలా పెద్ద పద్యాలు వల్ల వేస్తాం. వల్ల వేస్తే ఆటోమేటిక్గా అందరికి పద్యాలు వచ్చేస్తాయి. అనండి ఒకసారి. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో అరగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతబడును. ఇంగ్లీష్లో కూడా రైమ్స్ అని చెప్తాను. రైమ్స్ అని ఇంగ్లీష్లో ఈ టిక 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 టికోటి ఉంది కదా, అని టిక 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 టికో కడీడం తప్పకుండాలే 31 గీతలు వెళ్తాం. దేశభక్తి గేయాలి. యహ హై భారత్ దేశ్ హమారా आओ इसका मान करे हम, यह है भारत देश हमारा आओ इसका मान करे हम, गुण महिमा का गान करे हम, गौरव का भी ध्यान करे हम, सकल विश्व में सबसे प्यारा यह है भारत देश हमारा, यह है भारत देश हमारा, सबसे ऊंचा इसे उठाए, सब देशों का मुकुट बनाए, इसकी सेवा में जुट जाए, वारे इस पर जीवन सारा, यह है भारत देश हमारा, यह है भारत देश. ఇది హిందీ గీత. తెలుగు గీత. జయము జయము భరత మాత జయముని, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, జయము జయము భరత మాత జయము నీకు. వరి సింధు కృష్ణక బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, ఈ పొరలే తరంగాలు నీ మెడలో. గట్టిగా జీవనదున కన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము. ఆపండి. ఒక అడవిలో జంతువులని మీటింగ్ పెట్టుకునేట, చెట్టు దగ్గర కుక్క, నక్క, ఎలుగుబంటి, కోతి, తాంబేలు ఇవన్నీ మీటింగ్ పెట్టుకుని, అరే తలా ఒక జోక్ చెప్పాలరా, తలా ఒక జోక్ చెప్పాలి. జోక్ చెప్తే అన్ని జంతువులు నవ్వాలి. ఏ ఒక్క జంతువులను నవ్వలేదనుకో ఈ జోక్ చెప్పిన జంతువుకు చంపేసేయాలి, కొరికేసేయాలి, తినేసేయాలి అనుకునేది. సరే అని ఒప్పందం కుదిరింది. ముందు కోతి వచ్చింది జోక్ చెప్తాను. ఎవరు వచ్చిండ్రు? కోతి వచ్చింది జోక్ చెప్తాను. కోతి వచ్చి జోక్ చెప్పగానే అన్ని జంతువులు నవ్వినాయి, తాంబేలు నవ్వలే. తాంబేలు నవ్వలే. ఏం చేయాలి? కోతిని చంపే. అన్ని కోతిని చంపేసారు, ముక్కలు ముక్కలు చేసి కోతి చచ్చిపోయింది, బాబు తినేసారు అంతా. తర్వాత నక్క వచ్చింది జోక్ చెప్తాను. నక్క వచ్చి జోక్ చెప్పగానే అన్ని జంతువులు నవ్వినాయి, తాంబేలు కూడా నవ్వింది. తాంబేలు కూడా నవ్వింది. ఏం చేయాలి? నక్కను వదిలిపెట్టాలి. వదిలిపెడుతుంటే తాంబేలు చెప్పింది, ఏ ఏ ఏ నక్కను వదిలిపెట్టకుర్రి, నేను నక్క చెప్పిన జోకు నవ్వలే, నేను కోతి చెప్పిన జోకు నవ్వినా. లేట్గా నవ్వి కోతి చెప్పిన లేటుగా నవ్వింది. లేటుగా నవ్వే వరకు కోతి పాడం పోయింది. మనం లేటుగా ఉండొద్దు. సక్సెస్కి ఎన్ని కారణాలు? 4 కారణాలు. మొదటిది అబద్ధాలు చెప్పొద్దు. అమ్మా నాన్నను బాగా గౌరవించాలి, క్యారెక్టర్ మంచిదై ఉండాలి, మోసం చేయొద్దు. ఎప్పుడు లేవాలి మనమంతా కూడా? సూర్యుని కంటే ముందే లేవాలి, సూర్యునితో పోటీ పడాలి. పొద్దున లేస్తే కాకచేష్ట, బకధ్యాన, శ్వాన నిద్ర, అల్పాహారి, గృహత్యాగి, విద్యార్థి, పంచలక్షణం,
తర్వాత దైవభక్తి, పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దేశభక్తి, ఈ 5 భక్తులు ఉంటే వాళ్ళకి సమాజం నమస్కారం చేస్తుంది. అలాంటి నమస్కారం మనమంతా అందుకోవాలి. ఎక్కడ నేర్పని ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ గవర్నమెంట్ విద్యా సంస్థలు కానీ నేర్పని గతంలో ఉండే మాకన్నా సీనియర్స్ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ మాకు అప్పుడు విద్య ఏ రకంగా అందించారో ఇప్పుడు అలాంటి విద్యను అమల్లో తీసుకొచ్చి చూపిస్తూ మనకు వాళ్ళు అప్పుడేమో దండించి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ప్రేమతోటి ఆటపాటలతోటి చేతిరాతను తన భవిష్యత్తులను పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి సార్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ కృషి ఈ రోజుతో మరిచేది కాదు, తన పిల్లలకు అంటే మా పిల్లల్ని పంపించారంటే వాళ్ళ పిల్లలు అంటే తాతలు మా తాత వాళ్ళు పంపారు, ఇలాంటి భవిష్యత్ తరాలకు అందించే విద్యను నేర్పుతుండే సారు. ఏదో ఇవాళ ఒక A+B² అక్కడ వరకు ఆగిపోతుంది, కానీ వీళ్ళ చేతిరాత ద్వారా మళ్ళీ తరాలకు ఒక తరాన్ని నుంచి ఇంకో తరంకి అందేలాగా సార్ చాలా కృషి చేస్తుండు. ఈ కృషి సార్ చెప్తుంటాడు వీళ్ళకు, దేని తరిగినా ఒక విద్య తరగదనే ఒక సామెతలో ఉన్న నిజం నమ్మగర్భ సత్యంలాగా ఆ విద్యను అందించే సార్కు చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి సార్ దొరకడము పిల్లల అదృష్టము మా అదృష్టం అని మరీ భావిస్తున్నాం. ఈ పుస్తకానికి వచ్చిన రెస్పాన్స్ ఇది. ఈ పుస్తకానికి ఇన్నిసార్లు పేపర్లు వచ్చింది, ఇన్నిసార్లు చేతులు వచ్చింది, అందరు టీచర్ల అందరి ఆఫీసర్ల వాళ్ళ పిల్లకందరికీ నేర్పినాం. అందరి చేతుల్లో ఇంతమంది మేధావుల చేతులలో ఆ పుస్తకం ఉంది. అందరికీ విషయం అంతా అర్థమైంది. అందరు రాపించుకుంటున్నారు. సమ్మర్లో వాళ్ళ పిల్లలకందరికీ పంపించుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళ మిగతా పిల్లలకైనా నేర్దామనే తపన అది కొంచెం తక్కువ కనిపిస్తుంది. నాకు అక్కడ బాధ అనిపిస్తుంది. అదే ఈ పద్ధతి బాగుంది కదా, మనకు అందరి పిల్లలకైనా నేర్దాం కదా అనే తపన కొంతమందిలో చేస్తారు. ఇంక మీద మిగతా వాళ్ళు అందరూ కూడా పాటిస్తే ఈ పుస్తకంలో ఇంతమందికి ఇన్నిసార్లు పేపర్ కటింగ్, అప్రిషియేషన్ లెటర్స్. ఈ 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉందని చెప్పి మనం ప్రపంచమంతా చూపించాం. ఈ 3 గీతలు పర్ఫెక్ట్గా గేరికి వస్తే ఇంగ్లీష్ అంతా వచ్చేస్తుంది పిల్లలకి. ఎట్లా దానికోసం మన వాళ్ళు మోల్డ్ కావడానికి టికొక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31 అన్నాం అనుకో. అరే 31 ఎట్లా వస్తున్నాయని వాడు 31 రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకటేసారి వచ్చింది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 30 31 వస్తాయి. అరే 31 నాకు రావాలని 28 వస్తాయి, 29 వస్తాయి, 30 వస్తాయి, చేస్తూనే ఉంటాడు. అరే ఒకటేసారి వచ్చిందా, రెండోసారి రాకపోవచ్చు అనే ఆలోచన ఉంది కదా. టికొక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 30 31 ఇట్లా వస్తాయి కదా. వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. గీతలు వచ్చేస్తాయి. 4 కాపీలో గీయమంటాం. ఇట్లా 4 కాపీలో గీనానా ఇట్లా ఇక మధ్య డబ్బాలో గీసేసాయి. నువ్వు గీసినాక దీన్ని ABCD చేసుకోవాలి. ఇగో ఇది B, ఇది C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. మారిపోయినట్టు కనిపిస్తుంది మనకి. అరే BDFHKLT వచ్చినప్పుడు పై 2 డబ్బాలలో వెళ్ళాలి. GJPQYZ వచ్చినప్పుడు కింది 2 డబ్బాలకు రావాలి. ACEAMNOR SUVWకి వచ్చినప్పుడు మధ్య డబ్బాలోకి ఉండాలి అక్షరాలు చెప్తే వాళ్ళు డివైడ్ చేసుకొని A1 బాగా నేర్చుకోమంటాం. A1 చిక్కుడు గింజ ఆకారం నేర్చుకుంటే ఇట్లా అంటే B అవుతుంది. ఇది D, ఇది P, ఇది Q, ఇది G, ఇది కాలి ఇంతే రాస్తే O, ఇట్లా అంటే N, ఇది M, ఇది U, ఇది W, ఇది H, ఇగో ఇది Y, ఇది C, ఇది E, I, దీంట్లోనే L, దీంట్లోనే J, దీంట్లోనే K, S, X రాసుకోండి. A సన్నగా రాసి B పెద్దగా రాయకంటారా, అందంగా ఉండదు. A ఎంత రాస్తావో B కూడా అంతే రాయి, D అంతే రాయి, C అంతే రాయి. అట్లా అంతగా చేస్తే అన్ని సేమ్ పైన వైడి గీతలు పైన, మధ్య గీతల మధ్య, ఏదో అన్ని గీతలు దీంట్లో గీతలే కనిపిస్తాయి. నేను ఇక్కడ రాస్తున్నా, ఇప్పుడు నీకు రాస్తే గీతలు కనిపిస్తాయి. అన్ని గీతలు ఎట్లా ఉంటాయి. ఇగో నేను సత్యనారాయణ స్వామి రాస్తున్నా. సత్య నా రా యా సత్యనారాయణ రాసిన. దీంట్లో ఆనంద గజపతి రాస్తున్నాను. ఆనంద గజపతి. ఇగో గ జ ప తి రాసేస్తారు పిల్లలు. రాసినాక దీన్ని ఏం లేదు, దీంట్లో గీతలు తీసే
ఇగో ఖాళీ కింద జాయింట్లు తీసేసే, ఈ జాయింట్లు తీసేసి ఇక్కడ జాయింట్లు తీసేసినాం అనుకోండి, అన్ని గీతలే. క్యాపిటల్ లెటర్ తీసేసి అన్ని ఈ జాయింట్లు కింద జాయింట్లు మీద జాయింట్లు తీసేస్తే నీకు ఏమొస్తుంది దీంట్లో అని చెప్తే అన్ని టికెట్ కానండి, టికెట్ ఒకటి డామ్ 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 ఒకటి ఆదినారాయణ సీతారాం తప్పకుండా 31 పైన చప్పట్లు కొట్టండి. ఇట్లా ఇంగ్లీష్ ఈజీ మెథడ్లో ఇంగ్లీష్ నేర్పొచ్చు. హిందీ ఈజీ మెథడ్లో 1 నుంచి 10 వరకు ఒకవేళ రాపిస్తే 1 నుంచి 9 వరకే, 1 నుంచి 9, 1 2 3 4 5 6 7 8 9 1 0 10 ఆల్రెడీ ఉన్నది, 11 ఉన్నది, 12 ఉన్నది, అన్ని దీంట్లోనే ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు ఒక బ్రాకెట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ నేర్పిస్తే వాళ్ళకి మొత్తం లెక్కలు కూడా బాగా వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అయితే సైన్స్లో తెలుగు మీడియం అయితే తెలుగులో, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో రాసేసుకుంటారు. ఇది రాతకు సంబంధించిన అంశాలు ఈ విధంగా పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు. కేవలం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ దిశలో సాగుతుంది. పిల్లలకి చక్కటి చేతి రాత, దేశభక్తి గేయాలు, పద్యాలు, పాటలు, సంస్కారం అన్నటువంటిది దొరకడం చాలా కష్టమవుతుంది. అలాంటి సందర్భంలో దాదాపు 2 దశాబ్దాలకు పైగా మా ఆత్మీయ మిత్రుడు ఎజాజ్ అహ్మద్ కొన్ని వేల మంది విద్యార్థులకు స్కూల్లో ఏవైతే వాళ్ళకు మిస్ అవుతున్నాయో వాటిని అందిస్తున్నారు. వారికి నిజంగా ధన్యవాదాలు, అభినందనలు. ఈ సమ్మర్ క్యాంప్లో ముఖ్యంగా పిల్లల యొక్క ఏకాగ్రత, తర్వాత ఏదైనా ఒక పని చేసినప్పుడు దీక్షతో చేయాలి, ఒక ఫోకస్తో చేయాలన్నటువంటి ఒక మంచి లక్షణం వాళ్ళకి అలవాటు అవుతుంది. 5 డేస్లో 6 డేస్లో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ తర్వాత ఇక వీళ్ళే రాసేసుకుంటారు. ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత రాసే విధానం నేర్పినాం వీళ్ళకి. కార్ డ్రైవింగ్ నేర్పేవాడు కార్లో ఎట్లా పట్టాలా, గేర్లు ఎట్లా వేయాలా, కసిర పెట్టాలా, స్టైరింగ్. తర్వాత ఇంకా చార్మినార్, మక్కా మస్జిద్ దగ్గర కూడా వీళ్ళే రాసుకోవాలి. ఇంకా రోజు 1 నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే వీళ్ళ రాత ఈ విధంగా ఉండదు, పూర్తిగా మారిపోతుంది. ఇట్లా 3 లాంగ్వేజ్లు, ఒకటి కాదు 3 లాంగ్వేజ్లలో ఇట్లా మార్చుకోవచ్చు. ఇట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎప్పుడైతే లాంగ్వేజ్లో రాత మారిపోయిందో కనిపించేది, ఇది పేరెంట్స్కు కనిపిస్తుంది. నా పిల్లవాడు బాగా డెవలప్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, టీచర్కి హ్యాపీగా ఉంటుంది. మీరు కరీంనగర్ జిల్లాలోని కేజీబీవి పాఠశాలల్లో కూడా చేతిరాత విషయంలో శిక్షణ ఇచ్చినట్టుంది. అవును సార్. అక్కడ అనుభవాలు ఏంటి సార్? కేజీబీవీలో అనురాధ మేడం గారు జీసీటీవీ ఉన్నారు సార్ కరీంనగర్ జిల్లాలో. అక్కడ సర్ఫరాజ్ అహ్మద్ అని కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు కేజీబీ పిల్లల రాత అంతా బాగాలేదు అని చెప్పి ఆమె గమనించి ఎజాజ్ అహ్మద్ గారిని తీసుకొస్తానని చెప్తే కలెక్టర్ గారు ఓకే అన్నారు. ఓకే అనగానే 2 సార్లు వెళ్ళమని చెప్పాడు, ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళమని విజిట్ అనగానే అన్ని కరీంనగర్ జిల్లాలోని అన్ని కేజీబీవీ పాఠశాలలో పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చి 16 పాఠశాలలు, కరీంనగర్ జిల్లాలోని 16 పాఠశాలలో అన్ని కేజీబీవీల పాఠశాలకు అందరికీ విద్యార్థులు రాత మార్చడం, వాళ్ళు అందరిని మాత నేర్చుకున్నారు. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు సోషల్ వెల్ఫేర్లో పనిచేద్దరు. వారికి చెప్పారు, ఎజాజ్ అహ్మద్ గారు శుభోదయ విద్యాలయం మొదలుపెట్టిన తర్వాత ఖాళీగానే ఉన్నారు, వాళ్ళు వస్తే మా పిల్లలు రాత మారుతుంది సార్ అని చెప్పి వాళ్ళకి చెప్తే మీరు ఏదైనా ప్లాన్ చేసుకురండి అని చెప్పి ఆయన అన్నాడు. ఒక డిఫరెంట్ స్ట్రోక్స్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళకి సార్ తీసుకొస్తాము, ఈ పుస్తకం ఇస్తాము, ప్యాడ్ ఇస్తాము, పెన్ ఇస్తాము అని చెప్పి వాళ్ళందరికీ డిఫరెంట్ స్ట్రోక్స్ ద్వారా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో అన్ని పాఠశాలలో రాష్ట్రం మొత్తంలో ఉండే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో సమ్మర్ సమురాయిలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అట్లాగే లేదు మేమే తిరిగినాం. అన్ని పాఠశాలకు ఒక కార్ ఇచ్చి, అసిస్టెంట్ ఇచ్చి అన్ని పాఠశాలకు ఏర్పాటు చేసిన పుస్తకాలన్నీ ప్రింట్ చేసి ఇచ్చినారు. అట్లాగే భారతీ ఫౌండేషన్ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని 50 గవర్నమెంట్ పాఠశాలలో ఇచ్చినారు. వాళ్ళు అందంగా రాస్తున్నారు, కానీ వాళ్ళకి పుస్తకాలు ఇయ్యలే. ఒకవేళ సిరిసిల్ల జిల్లాలోని 50 గవర్నమెంట్ పాఠశాలకు పుస్తకాలు ఇస్తే అందంగా రాస్తారు. వాళ్ళకి రాసే విధానం తెలుసు, టీచర్లకు తెలుసు, మరింగా చాలామంది మెరుగుపడతారు. అన్ని పాఠశాలలో ఈ పుస్తకాన్ని ఇచ్చేసి ఒక క్లాస్ విని, లేకపోతే టీచర్లకు అందరికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చెప్పే టీచర్లకు ఒకసారి పిలిపించి ఈ విధంగా రాయించండి అని చెప్తే అందరు రాష్ట్రం అంతా అందంగా రాస్తారు. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తే అందరు రాత మారిపోతుందని ఆలోచన. ఇది నేను చేస్తున్నటువంటి కృషి. ఇలాంటి వేల లక్షల మంది విద్యార్థుల రాత మార్చినాం, ఇంకా మారుస్తూనే ఉన్నాం. నా జీవితంలో ఏ శక్తి ఉన్నంత వరకు నేను ఇట్లాంటి కార్యక్రమాల్లో మారుస్తూనే ఉంటాను. అది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు పిల్లలకు చెప్పడం వల్ల. చాలా వాళ్ళ రాత మారుతుంటే నాకు వచ్చేటటువంటి ఆనందమే వేరు. ఇలా నడుస్తుంది. లక్ష్య శుద్ధి గలుగ లక్ష్య సాధన గలుగు గురుని వీడవలదు గుర్తుగాంచి మదికి తోచకున్న మాన్య గురుని చేరు మాన్య గురుని బోధ మంచి చేయు మాన్య గురుని బోధ మంచి చేయు. టీచర్లకు రేపు వచ్చే కొత్త సంవత్సరంలో కాపీలు కొత్తవి. ఆ కొత్త అక్షరాల్లో పాత అక్షరాలు మానుకొని ఇట్లాంటి ఆన్సర్లు ఇచ్చేస్తే మీ టీచర్లకి మంచి ఆలోచన వస్తుంది, వాళ్ళ ఆశీర్వాదాలు బాగా దొరుకుతాయి.
నోట్స్లలో ఇట్లాంటి రాత ఉండాలి, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని చెప్పి వీళ్ళకందరికీ డైలీ 1 నెల రోజులు 2 నెలలు ప్రాక్టీస్ చేసేస్తే వస్తాయని విషయాన్ని నేర్పిస్తాము. ఇన్నిసార్లు పేపర్లు వచ్చాయండి 94 నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. వీళ్ళందరూ కూడా రకరకాల అంశాలలో రాష్ట్రం 95, 94 వివిధ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా సామాన్యుడు అసామాన్యుడు అవార్డు ఇచ్చినటువంటి అంశం, పత్రికల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు రచ్చబండలో, తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ సిద్దిపేటకు వచ్చి మొదటిసారి వచ్చినప్పుడు, తర్వాత ఇవన్నీ కూడా దాదాపు పత్రికల్లో వచ్చినటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళకందరికీ చూపిస్తున్నాం. అప్పుడు అరే మా పని అంతా అయిపోయింది, ముసలోళ్ళం అయిపోయినాం, ఎప్పుడు నేర్పుతామో లేదు, తర్వాతి తరాలకు అందరికీ మీరే నేర్పాలో, ఇగో నేర్పితే ఇన్ని రకాల లాభం ఉంటుంది మీకు, తర్వాత వచ్చే జనరేషన్కి అంతా మీరే నేర్పాలి అనగానే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. వీళ్ళకందరికీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇట్లా అరే ఇవన్నీ ఇంత గొప్పతనం ఉందా అనే ఆలోచన ఉండేటటువంటి క్యాండిడేట్లు ఏం చేస్తారంటే అరే మనం కూడా నేర్చుకుందామనే తపన వస్తుంది వాళ్ళకందరికీ. అదే ఇది ఇండియాలో నంబర్ 1 వీడియో సార్. అది వీడియో ఇది సోనాక్షి 2nd, అమితాబ్ బచ్చన్ 3rd, ఎట్లాది మంది చూసినటువంటి వీడియో అది. ఇండియాలో అది నంబర్ 1 వీడియో నాది. ఆనంద్ మహేంద్ర మెచ్చినటువంటి అంశం. ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశాడు. ఆయనకు క్రియేటివిటీ కనిపించగానే బాగా ట్వీట్ చేస్తుంటాడు ఆయన ఈ కార్యక్రమంలో ట్వీట్ చేసి నన్ను చూడాలనిపిస్తుంది నేను చేయను అని చెప్పగానే చాలామంది స్పందించారు. హ్యాపీగా ఉంది. అది వాళ్ళంతా నన్ను కలిపి పేరిట ఆయన క్లాసులు తీసుకొని పిల్లలకందరికీ పంపించాడు. ఇది మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ మాసపత్రికలో దీనంతా రాసిండ్రు. ఇవన్నీ చూసి ఇంకా దీనికి తగినంత ఆదరణ అంటే ప్రైవేట్ వాళ్ళం ఇంకో ఏంటంటే ప్రైవేట్ వాళ్ళం అయిపోయి ఈ ప్రైవేట్ వాళ్ళ పుస్తకాలు ఎందుకు పెట్టాలి గవర్నమెంట్లో అనుకోనో లేకపోతే ఇంకేమో తెలియదు. ఎస్సీఆర్టీలో వాళ్ళు కూడా కనీసం ఈ పుస్తకాన్ని తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి పంపించేస్తే విద్యార్థులు రాత మారుతుంది కదా అనే ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఎజాజ్ గారు మన ముందుండి రియల్ టాక్ విత్ ఏకోకు తన అనుభవాలను తన అనుభూతులను అన్నీ పంచారు. వారికి మన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్ టాక్ విత్ ఏకే మరో ప్రముఖునితో మరోమారు కలుద్దాం. నమస్తే.